శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ భగవద్బంధువులారా, ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువయ్యున్న మన శ్రీ దత్తసాయి ఆశ్రమంలో ఇటీవల విజయదశమి నాడు శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుక ప్రతిష్టాపన జరిగింది. ఇటువంటి విధంగా దత్తాత్రేయ సిద్ధయంత్రం ప్రతిష్ఠింపబడడం ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారి అని పలువురు దత్తాత్రేయ ఉపాసకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అటువంటి ఈ పీఠంలో లోక కళ్యాణము మరియు విశ్వశాంతి కొరకు డిసెంబర్ 4వ తేదీ గురువారం అనగా మార్గశిర పౌర్ణమి దత్త జయంతి నుండి డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం అనఘాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని సంకల్పము. కనుక భగవద్బంధువులందరూ తప్పకుండా ఈ కార్యక్రమాలలో పాల్గొనండి. చివరి రోజు అనఘాష్టమి నాడు సామూహిక అనఘావ్రతములు మరియు రథోత్సవము కూడా జరుగుతాయి. అవకాశం ఉంటే డిసెంబర్ 4వ తేదీ నుండి శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఔదంబర దీక్ష స్వీకరించి 9 రోజులు ఇంటి దగ్గర శ్రీ గురు చరిత్ర పారాయణ, శ్రీ దత్తాత్రేయ నామస్మరణలతో పాటు చివరి రోజు అనఘావ్రతాలలో పాల్గొని దీక్షా విరమణ చేయవచ్చు. దీక్ష స్వీకరించేవారు దత్త జయంతి రోజు ఉదయం ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది. లేదంటే ఇంటి దగ్గరనే దీక్ష స్వీకరించి 9 రోజులు దీక్ష కొనసాగించి చివరి రోజు వచ్చి కార్యక్రమాలలో పాల్గొన్నా కూడా సరిపోతుంది. కనుక దత్తాత్రేయ సిద్ధయంత్రము ప్రతిష్ఠించబడిన ఈ క్షేత్రంలో మనం చేసినటువంటి సేవ, అదేవిధంగా సాధనలు సత్వరమే సిద్ధిస్తాయి అని పెద్దలు చెబుతున్నారు. అటువంటి దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుక పీఠంలో తలపెట్టిన ఈ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ చివరి రోజు అనఘావ్రతాలలోనూ రథోత్సవంలోనూ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.